నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 5. రచించిన వారు బృందా గారు. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, షవర్ కింద నిలబడి ఉన్న రుద్ర కళ్ళ ముందు టవల్తో ఉన్న మహి రూపం మెరిసింది. కోపంగా ఉన్న తడి కురులతో తడి దేహంతో కాస్త వణుకుతున్న ఆమె రూపం విచిత్రంగా ఆకర్షణీయంగా కనిపించింది అతని నయనాలకు. రుద్ర తేరుకుని తల గట్టిగా విదిలించాడు. ఇనఫ్, నాకేమవుతుంది, వెంటనే ఇక్కడి నుండి బయటపడాలి అని అనుకుంటూ ఫాస్ట్గా బాత్ ఫినిష్ చేసి డ్రెస్అప్ అయి వచ్చాడు. హాల్లోకి రాగానే అతని కళ్ళు అప్రయత్నంగా మహి కోసం చుట్టూ వెతికాయి. తను ఎక్కడా కనిపించలేదు. సోఫాలో ఆడుకుంటున్న దియా నుదుటిన ముద్దు పెట్టి బాయ్ చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోయాడు. ఆఫీస్కి చేరుకున్న కాసేపటికి సరస్వతికి కాల్ చేశాడు. 4 రోజులకు నా లగేజ్ బ్యాగ్ని ప్యాక్ చేయండి. నేను ఫారెన్ వెళ్తున్నాను. విశాల్ని పంపిస్తున్నాను. నా బ్యాగ్ అండ్ పాస్పోర్ట్ అతనికి ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేయగా అతని లగేజ్ ప్యాక్ చేయడానికి వెళ్ళింది సరస్వతి. మరోవైపు బాత్ చేసి రెడీ అయి కిందకొచ్చింది మహి. రుద్ర జాడ ఎక్కడా కనిపించలేదు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు అని తనలో తాను అనుకుంటూ ఊపిరి పీల్చుకుని హుషారుగా కిచెన్లోకి వెళ్ళింది. దియా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తనకి తినిపించి తను తినేసింది. ఈరోజు దియాని తోటకి తీసుకెళ్ళాలి. ఈ చిట్టి తల్లి ఈ 4 గోడల లోపలున్న ప్రపంచాన్ని మాత్రమే కాకుండా బయటి ప్రపంచాన్ని కూడా చూడాలి అని అనుకుంటూ ఉండగానే సరస్వతి చేతిలో ట్రావెల్ బ్యాగ్తో వస్తూ కనిపించింది. ఎక్కడికైనా వెళ్తున్నారా ఆంటీ అని అడిగింది మహి. సరస్వతి చిన్నగా నవ్వి, లేదమ్మా, ఈ బ్యాగ్ రుద్రాంశ్ బాబ్ది. బాబు 4 రోజుల పాటు వేరే దేశం వెళ్తున్నాడు అని అంది. ఆ మాటలు వినగానే మహి కళ్ళు వెలిగిపోయాయి. ఆమె ముఖంలో సంతోషం విరిసింది. థ్యాంక్ గాడ్, 4 డేస్ ఆ రాక్షసుడు ఇంట్లో ఉండడు. ఎగ్జైట్మెంట్లో బిగ్గరగా అనేసింది. ఆ మాటలు అప్పుడే లోపలికొస్తున్న విశాల్ చెవులకు చేరాయి. తల వంచుకుని మెల్లగా నవ్వి, నాకు కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది మేడం అని తనలో తాను అనుకున్నాడు. మహి విశాల్ వైపు ఒక చిన్న చిరునవ్వుతో ఒకసారి చూసి దియా చేయి పట్టుకుని, రాధియా, గార్డెన్కి వెళ్దాం. ఈరోజు హాయి గాలి వీస్తుంది అండ్ నా మూడ్ కూడా అలాగే హాయిగా ఉంది అనుకుంటూ తీసుకెళ్ళింది. దియా వేళ్ళు మహి వేళ్ళలో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత గట్టిగా పట్టుకుంది. మరోవైపు విశాల్ రుద్ర బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి చేరుకున్నాడు. రుద్ర క్యాబిన్కి వెళ్ళి బ్యాగ్ను టేబుల్ మీద పెట్టాడు. బాస్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. రుద్ర తన ల్యాప్టాప్తో బిజీగా ఉన్నాడు. ఫైల్స్ చూస్తున్నాడు. త్వరగా చెప్పు, నాకు టైం లేదు అన్నాడు. విశాల్ గొంతు సవరించుకొని, బాస్, ఆ అమ్మాయి మహిక. మీరు ఫారెన్ వెళ్తున్న విషయం విని చాలా హ్యాపీగా ఉంది. రాక్షసుడు 4 డేస్ ఇంటి నుండి బయటకు వెళ్తున్నాడని అంటుంది. రుద్ర వేళ్ళు టక్కున కీబోర్డ్ మీద ఆగిపోయాయి. నెమ్మదిగా ముఖం పైకెత్తి, ఓ, నిజంగానా? తను అలా అందా? నార్మల్ టోన్లో అడిగాడు. కానీ కళ్ళు మాత్రం చురుగ్గా ఉన్నాయి. విశాల్ అతని దగ్గరగా ఉంగి, అవును బాస్, నేనే విన్నాను నా చెవులతో అని చెప్పాడు. నిజానికి ఈ న్యూస్ చెప్తే రుద్ర తనని మెచ్చుకుంటాడు అని ఆశించిన విశాల్ రుద్ర రెస్పాన్స్ కోసం అతన్ని కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఈ అమ్మాయి నా ఇంట్లో స్టే చేస్తూ నా యాబ్సెన్స్ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుందా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని మనసులో సీరియస్గా అనుకుంటూ సడన్గా తల తిప్పి విశాల్ వైపు చూశాడు. నువ్వు ఇంకా ఇక్కడే నిలబడున్నావా? యూ కెన్ గో నౌ అన్నాడు అదే గంభీరమైన స్వరంతో. రుద్ర నుండి అతను ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో ఉసూరుమన్నాడు విశాల్. ఓకే బాస్ అని చెప్పి వెంటనే బయటికి నడిచాడు. ఆ అమ్మాయి చెప్పింది నిజమే అని తనలో తాను గొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు. మహి గార్డెన్లో దియాతో ఆడుకుంటుంది. ఆ స్వచ్ఛమైన చిన్ని ప్రాణంతో ఆడుకోవడం ఆమె మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చాలా రోజుల తర్వాత తనిలా సంతోషంగా ఉండడం. రాధియా, ఈరోజు మనం హైడ్ అండ్ సీక్ ఆడదాం. హైడ్ అండ్ సీక్ ఎలా ఆడాలో నీకు తెలుసా అని అడిగింది. తెలీదు అన్నట్టుగా చిన్నగా తల ఊపింది దియా. నో ప్రాబ్లం, నేను నేర్పిస్తాను కదా. ముందు ఎలా ఆడాలో నేను నీకు చూపిస్తాను, నన్ను ఫాలో అయిపో అంది. దియా కళ్ళలో ఆసక్తితో కూడిన ఎగ్జైట్మెంట్ చిన్నగా నవ్వుతూ ఓకే అన్నట్టుగా తల ఊపింది. సరస్వతి వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూస్తూ దగ్గరకొచ్చింది. అమ్మ మహిక, రవితో మార్కెట్కి వెళ్తున్నాను, మీరిద్దరూ హాయిగా ఆడుకోండి అని చెప్పి సర్వెంట్ రవిని తీసుకుని మార్కెట్కి వెళ్ళింది. దియా, ఫస్ట్ ఇలా కళ్ళ గంతలు కట్టుకోవాలి, ఏమీ కనిపించకుండా అని చెప్తూ మహి దుపట్టా తీసుకుని కళ్ళకు గంతలు కట్టుకొని
ఇప్పుడు నేను నిన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తాను. నువ్వు నా నుండి తప్పించుకోవాలి. నువ్వు నాకు దొరికిపోతే నువ్వు ఓడిపోతావు అంది. దియా ఆ గేమ్ రూల్స్ త్వరగానే అర్థం చేసుకుంది. మహి తన చేతులను చాచి రెడీ స్టడీ గో చిన్న పిల్లల ఇన్నోసెంట్ స్మైల్తో అంటూ దియా వైపు అడుగు వేసేసరికి అక్కడి నుండి దూరంగా పరిగెత్తింది దియా. ఇప్పటి వరకు చాలామంది కేర్ టేకర్లు వచ్చారు, కానీ వారిలో ఎవరూ దియా చిట్టి మనసుకు అంత దగ్గరగా రాలేకపోయారు. ఇంతకుముందు ఎస్ఆర్ నో అని మాత్రమే తలూపి దియా ఈరోజు కళ్ళలో మెరుపుతో నవ్వుతూ పరిగెడుతూ లేడి పిల్లల గెంతుతూ ఉంది. ఆమె బోసి నవ్వు గార్డెన్ అంతటా ప్రతిధ్వనిస్తుంది. ఇన్నాళ్ళు శిలలా ఉన్న తను ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటుంది. మహి కళ్ళగంతలు విప్పింది. క్యూట్ నవ్వుతో రన్ చేయడానికి అలర్ట్గా నిలబడి ముద్దుగా చూస్తుంది దియా. తన వైపు నవ్వుతూ చూస్తూ 2 అడుగులు ముందుకు వేసి తనని ఎత్తుకుంది మహి. సూపర్ దియా, గేమ్ వచ్చేసింది నీకు. ఇప్పుడు మనం ఇంట్లో వెళ్ళి ఆడుకుందాం పద అని తనని లోపలికి తీసుకెళ్ళింది. ఈ హాల్లో మాత్రమే దాక్కోవాలి, ఇంకెక్కడికి వెళ్ళినా నువ్వు అవుట్ అని చెప్పి తను చెప్పింది అర్థమైనట్లు దియా తలాడించాక మహి తన కళ్ళకు గంతులు కట్టుకుంది. దియా పరిగెత్తి సోఫా వెనుక దాక్కుంది. ఆ క్షణంలో ఆమె పెదవులపై అందమైన చిరునవ్వు, మోహన్లో కొత్త ఎక్సైట్మెంట్, మనసులో సంతోషం. తన చిన్ని ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు. మహి 2 చేతులు చాచి కళ్ళు మూసుకొని 1 2 3 దియా నేను వస్తున్నాను అని ముందుకు కదులుతూ ఉంది. అదే టైంలో రుద్ర కారు నుండి దిగాడు. తన బాడీగార్డ్స్ని బయట వెయిట్ చేయమని సిగ్నల్ ఇస్తూ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. దియా అతన్ని గమనించింది, కానీ ఆమె మాటలతో ఏమీ చెప్పలేకపోయింది. హాల్లో అడుగుల శబ్దం వినిపించేసరికి మహి దియా అని పిలుస్తూ ముందుకు కదిలి ఆ వైపుగా చేయి చాపింది. కానీ తను పట్టుకోవడానికి చేయి చాచిన దేహం పాపది కాదు అని మహికి తగిలిన దృఢమైన చేయి వల్ల వెంటనే అర్థమైంది మహికి. అక్కడ రుద్ర నిలబడి ఉన్నాడు స్టిఫ్గా. ఆమె వైపు సీరియస్ ఫేస్తో చూస్తున్నాడు. సరస్వతి ఆంటీ అప్పుడే వచ్చేశారా అంటూ ఆమె చేతులను కాస్త పైకి జరిపింది. ఆమె అరచేతులు అతని ముఖాన్ని తాకాయి. అక్కడ కాస్త గడ్డం గుచ్చుకుంది. మహి నెమ్మదిగా తన కళ్ళగడ్డిన గంతలు తొలగించి చూసేసరికి ఎదురుగా రుద్ర కనిపించడంతో గతుక్కుమంది. ఇంట్లో ఇంకెవరూ నీకు కనిపించడం లేదా? ఎప్పుడు చూసినా నన్ను పట్టుకుంటూనే ఉంటావు అని చిరాకుగా అన్నాడు. మహి మూతి ముడుచుకుని చూస్తుంది. ఇంకా నువ్వు నన్ను ఏమని పిలిచావు? రాక్షసుడా అన్నాడు ఎర్రబడిన మొహంతో కోపంగా చూస్తూ. మహి ఒక క్షణం నివ్వెరపోయింది. వెంటనే ఆమె మైండ్లో విశాల్ మెదిలాడు. ఇదంతా అతని పని, అతని పొట్టలో ఏమీ ఉండదు అని మనసులో అనుకుని రుద్ర కళ్ళలోకి చూస్తూ సమాధానం చెప్పబోతుండగా వెనుక నుండి మహి కాళ్ళను గట్టిగా చుట్టేసింది దియా. మహి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. తనకి తప్పించుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఏమీ మాట్లాడకుండా వెంటనే దియాను ఎత్తుకుంది. కానీ ఆమె వెళ్ళిపోవడానికి తిరిగేసరికి స్టాప్ అంటూ రుద్ర ఆమె చేయి పట్టుకున్నాడు. నువ్వు ఇంకా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. నేను నీకు రాక్షసులా కనిపిస్తున్నానా? మహి ఆగిపోయింది. ఆమె కళ్ళు తన చేతి మీద పడ్డాయి. దానిని ఇంకా రుద్ర గట్టిగా పట్టుకున్నాడు. ఆమె అతని పట్టును చూసి కళ్ళు చిన్నగా చేసుకుని ఇందుకే నేను మిమ్మల్ని రాక్షసుడు అని అన్నాను. చూడండి, ఇప్పుడు కూడా మీరు నా చేయి పట్టుకుని ఉన్నారు. మీ ముందున్న వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్స్ లేనట్లుగా. నాకు నొప్పిగా ఉంటుందని మీకు అనిపించడం లేదా? మీ చేయి ఎలా ఉంది, నా చేయి ఎలా ఉంది? రాయి లాంటి మీ చేతులలో నా సున్నితమైన చేయి నలిగిపోతే ఎంత నొప్పిగా ఉంటుందో మీకు తెలియట్లేదా? మహి మాటలకు రుద్ర చేతి పట్టు సడలింది. నెమ్మదిగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు రుద్ర. ఇది మొదటిసారి అతను మహి మాటలు విని అర్థం చేసుకోవడం. బహుశా తనలోని ఆ రాక్షసుడు మెల్లిగా కరిగిపోతున్నాడేమో. మహి వెంటనే దియాని ఎత్తుకొని తన గదికి నడిచింది. రుద్ర సోఫాలో కూర్చున్నాడు. కాసేపటికి సరస్వతి 2 చేతుల్లో వెజిటేబుల్స్ బ్యాగ్స్తో లోపలికొచ్చింది. తన వైపు చూశాడు రుద్ర. బ్యాగ్లు వెయిటున్నాయి, కానీ ఆమె ముఖంలో ప్రశాంతత కనిపించింది. కిచెన్లో ఫ్రిడ్జ్లో సర్దుతూ వీటిలో చాలా వాటిని మహి దియా కోసం ఆర్డర్ చేసింది అని తనలో తాను అనుకుంది. రుద్ర ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేక తన గదిలోకి వెళ్ళాడు. రాత్రి 7 గంటలు. మహి దియా గది నుండి బయటకొచ్చారు. రుద్ర హాల్లో కూర్చొని ఉన్నాడు, ఒక మ్యాగజైన్ చదువుతున్నట్లు నటిస్తూ. కానీ అతని కళ్ళు మ్యాగజైన్ పైనుండి మహి వైపు చూస్తూనే ఉన్నాయి. మహి ఒక్కసారి కూడా అతని వైపు చూడలేదు. అతని ప్రెజెన్స్ ఆమెకు అసలు పట్టింపు లేనట్లుగా చాలా నార్మల్గా నడుస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. నన్ను ఇగ్నోర్ చేస్తుందన్నమాట. ఇది మరీ టూ మచ్.
తనలో తాను అనుకుంటూ మ్యాగజైన్ రీడ్ చేయడంలో నిమగ్నమయ్యాడు. కాసేపటికి డోర్ బెల్ మోగడంతో సరస్వతి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె ముఖం పాలిపోయింది. ఎదురుగా ఉంది రక్ష. పొడవుగా, స్లిమ్గా, హై హీల్స్లో, మోడర్న్గా ఉంది. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? సూటిగా అడిగింది సరస్వతి. రక్ష వెకిలిగా ఒక నవ్వు నవ్వి, నేను నా మేనకోడల్ని మీట్ అవ్వడానికి వచ్చాను. దీనికి నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు, పొగరుగా అంటూ సరస్వతిని మెల్లిగా పక్కకు నెట్టి లోపలికొచ్చింది. ఆమెతో పాటు తన లవర్ సమీర్ కూడా వచ్చాడు, వంకరగా నవ్వుకుంటూ. వాళ్ళని చూస్తూనే రుద్ర రక్తం సలసలా మరిగిపోయింది. తన కోపాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని కూర్చున్నాడు, కిందకి చేతుల వైపు చూసుకుంటూ. మహి వీళ్ళెవరు అన్నట్టుగా కనుబొమ్మలు ముడివేసి క్యూరియాసిటీతో చూస్తుంది. రక్ష కళ్ళు దియా మీద పడగానే వెంటనే ఆమె వైపు కదిలింది. మై ప్రిన్సెస్ అంటూ దియాను తన చేతుల్లోకి ఎత్తుకొని ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఈ అత్తను మిస్ అయ్యావా? డోంట్ వరీ మా, అతి త్వరలోనే నీ అత్త సమీర్ మామను మ్యారేజ్ చేసుకోబోతుంది. పెళ్ళవగానే నేను కస్టడీలోకి తీసుకుంటా. అప్పుడు నువ్వు ఎప్పటికీ నా సొంతం అవుతావు. నా అన్నయ్య చివరి గుర్తువు నువ్వు అంది. ఇప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న రుద్ర ఆ మాటలు వినగానే ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో కోపం మల్లలు కమ్ముకున్నాయి. క్షణికావేశంలో ముందుకు కదిలి దియాను రక్ష చేతిలో నుండి తీసుకుని మహి చేతుల్లో పెట్టాడు. తర్వాత రక్ష కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇదంతా నీ కలలో మాత్రమే జరుగుతుంది రక్ష. దియాను నా నుండి ఎవరు దూరం చేయలేరు, నేను చేయనివ్వను. అవసరమైతే నేను నాపడానికి నేను పెళ్ళైనా చేసుకుంటాను, కానీ ఆమెను నా నుండి దూరం చేయనివ్వను అన్నాడు ఆవేశంగా. పెళ్ళా? రక్ష నవ్వుతూ, ఈ వైఖరితో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది? అలా చేస్తే నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేసినట్టే. ఒక మెంటల్ అమ్మాయి మాత్రమే నీలాంటి కోపిస్టిని, ఆరగెంట్ని పెళ్లి చేసుకుంటుంది అని వేలాకులంగా అంటూ మహి వైపు చూసి, ఈ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవడం లేదు కదా అంది మహిని పైనుండి కింద వరకు చూస్తూ. చురుగ్గా చూసింది మహి. రుద్ర కళ్ళు ఒక్క క్షణం మహి మీద నిలిచాయి. దీర్ఘంగా బ్రీత్ తీసుకుని రక్ష వైపు చూసి, నా గురించి నువ్వు వరి అవ్వకు, నీ గురించి వరి అవ్వు. నా అక్క బావల చివరి జ్ఞాపకాన్ని నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను గొంతు రెట్టించి సీరియస్గా చెప్పాడు. సమీర్ ముందుకొచ్చాడు. రా రక్ష, మన పెళ్ళి 3 డేస్లో ఉంది. ఆ తర్వాత కస్టడీ కేస్ జడ్జిమెంట్ ఖచ్చితంగా మనకు ఫేవర్గా వస్తుంది. అప్పుడు ఎవరూ మనల్ని ఆపలేరు అంటూ రక్ష చేయి పట్టుకుని డోర్ వైపు కదిలబోయాడు. బాయ్ దియా అంటూ దియ తలపై తట్టబోయింది రక్ష. కానీ దియా టక్కున వెనక్కి వంగి మహిని గట్టిగా హత్తుకుంది. ఆమె భయపడుతుంది అని అర్థమైంది మహికి. రక్ష సమీర్ వెళ్ళిన వెంటనే రుద్ర దియాను మహి చేతుల నుండి తీసుకుని తన గుండెల్లో పొదువుకున్నాడు. చిట్టి తల్లి, డోంట్ వరీ, ఈ మామయ్య నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టాడు. మనిద్దరినీ ఎవరూ వేరు చేయలేరు. నువ్వు నాతోనే ఉంటావు ఎప్పటికీ అన్నాడు భావోద్వేగం నిండిన స్వరంతో. దియా కళ్ళలో ఇంకా భయం పోలేదు. కాసేపు తన వెన్ను తట్టి మహి చేతుల్లోకి అందించాడు. దియాకు తినిపించు అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. అతనికి తినాలి అనిపించలేదు. ఆలోచనలతో మైండ్ అంతా గందరగోళంగా, ఆందోళనగా మారిపోయింది. మహి దియా వైపు చూసింది. చాలా విచారంగా ఉంది ఆమె వదనం. కళ్ళు ఏటో చూస్తున్నాయి భయంతో. తనని అలా చూడలేకపోతుంది మహి. తనని చైర్లో కూర్చోబెట్టి ఫుడ్ తీసుకొని నెమ్మదిగా స్టోరీ చెప్తూ తినిపించడం స్టార్ట్ చేసింది. రోజులా స్టోరీ చెప్తూ ప్రేమగా తినిపిస్తుంటే అనాసక్తిగా, అయిష్టంగా, చాలా మెల్లిగా తింటూ ఉంది దియా. ఫస్ట్ టైం తనకి తినిపించడం కష్టమైంది మహికి. ఎలాగోలా తినిపించేసి తర్వాత తనని ఒడిలోకి తీసుకొని తన భుజానికి హత్తుకొని మృదువైన మధురమైన స్వరంలో లాలిపాట పాడుతూ నిద్రపుచ్చుతూ ఉంది. హాయ్ అయిన లాలిపాటకు దియా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లాన్లో మహి మృదువైన లాలిపాట మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. మరోవైపు రుద్ర తన రూమ్లో బెడ్ మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తూ దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు. రక్ష 3 డేస్లో పెళ్లి చేసుకుంటుంది. తనకి ఫ్యామిలీ ఉండడం వల్ల కోర్టు కూడా ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలా అనుకోగానే అతని గుండె తీవ్రమైన ఆందోళనతో నిండి వేగంగా కొట్టుకోసాగింది. నేను దియాను ఎప్పటికీ నా నుండి దూరం చేయనని చెప్పాను, కానీ ఎలా, ఏం చేయాలో అతనికి అంతు పట్టట్లేదు. ఆ ఆందోళనలోని బెడ్ నుండి లేచి దియా రూమ్ దగ్గరికి వచ్చాడు. అతను డోర్ ఓపెన్ చేసిన వెంటనే అతని మనసుకు ప్రశాంతతనిచ్చి అందమైన దృశ్యం కనిపించింది. మహి కాస్త వంగి
దియాను తన హృదయానికి దగ్గరగా పట్టుకొని లాలిపాట పాడుతూ ఉంది. ఆమె చేతి వేళ్ళు దియా తలను సున్నితంగా నిమురుతూ ఉన్నాయి. పడుకున్న దియా పెదవులపై ఒక రిలాక్స్ చిరునవ్వు ఉంది. రుద్ర అతని పాదాలు భూమిలో పాతినట్లుగా అక్కడే నిలబడ్డాడు. ఈ అమ్మాయి దియాను ఒక తల్లిలా ఎంత ప్రేమగా చూసుకుంటుందో తనలో తాను అనుకుంటూ రెప్పవేయకుండా వాళ్ళిద్దరిని అపురూపంగా చూస్తున్నాడు. అప్పుడే వాటర్ కోసం కిచెన్లోకి వచ్చిన సరస్వతి అతని గమనించి గది దగ్గరకొచ్చింది. మహిని అలా చూస్తున్న రుద్రుని చూడగానే ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. బాబిప్పుడు నిజంగా మారుతున్నట్లు కనిపిస్తుంది అని మనసులో అనుకుని రుద్ర భుజంపై చేయి వేసింది. రుద్ర వెనక్కి తిరిగి చూసి డోర్ మెల్లిగా దగ్గరికి వేసి, ఇంకా నిద్రపోలేదా ఆంటీ అన్నాడు కాస్త ముందుకు నడుస్తూ. లేదు బాబు, దియా పాప గురించి బెంగగా ఉంది. బాబు మీరేం అనుకోకపోతే నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా అని అడిగింది. రుద్ర చిన్నగా నవ్వి, ఆంటీ నాతో ఏదైనా చెప్పడానికి పర్మిషన్ కావాలా మీకు? నిరభ్యంతరంగా చెప్పండి అన్నాడు. ఇందాక రక్షతో అవసరమైతే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, మహిక కంటే మంచి అమ్మాయి మరొకరుండారని నేను అనుకుంటున్నాను. తను దియాను తల్లిలా చూసుకుంటుంది. దియా కూడా చాలా త్వరగా మహికకు బాగా దగ్గరైంది. మీరు మహికను పెళ్లి చేసుకుంటే దియాను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు అని అనునయంగా చెప్పింది. రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఆమె జీవితంలో ఇంకెవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. దియా కోసమే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అది కూడా తప్పక. లేకపోతే ఈ ఆలోచన నా మనసులోకి వచ్చేది కాదు. అతని మాటల్లోని దాదాపుగా ఓకే అన్నట్టు అనిపించింది సరస్వతికి. మీరు ఓకే అంటే నేను వెంటనే మహికతో మాట్లాడతాను అంది సరస్వతి ఉత్సాహంగా. వద్దు, నేను తనతో మాట్లాడతాను అన్నాడు రుద్ర. సరే బాబు అంటూ హ్యాపీగా నవ్వుతూ తన గదికి వెళ్ళింది సరస్వతి. కాసేపటికి దియాను నిద్రపుచ్చిన తర్వాత తన గదికొచ్చింది మహి. ఆమె డ్రెస్ మార్చుకోబోతుండగా డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. ఎవరు? నేనే. రుద్ర గొంతు విని ఆశ్చర్యపోయింది మహి. రండి అంది. ఈ టైంలో ఎందుకొచ్చాడా అని ఆలోచిస్తూ రుద్ర గదిలోకి వచ్చి తనని చూస్తున్న మహి వైపు చూసి, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని చెప్పాడు. అతని గొంతులో గంభీరత ధ్వనించింది. చెప్పండి మహి అతని కళ్ళలోకి చూస్తూ అంది. మహిక, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా డైరెక్ట్గా అడిగేశాడు రుద్ర. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఊహించని ఈ ప్రపోజల్కి మహిక ఎలా రియాక్ట్ అవుతుంది? అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? దియా వల్ల వారి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.